హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా ఊరు దగ్గరలో ఉన్న ఊరుగొండ గ్రామంలో ఒక నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. సో నేను మా ఊరికి సమ్మర్ హాలిడేస్కి వచ్చాను. ఎలాగో మా ఊరికి వచ్చాను కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకుందామని నేను మా ఊరు నుండి అయితే బయలుదేరాను. ఈ ఊరు అసలు దారిలో వెళ్తుంటే అంతా కూడా పచ్చటి పొలాల మధ్యలో ఒక అడవి లాంటి ప్రాంతంలో అయితే ఈ ఆలయం అనేది వెలిసింది. నరసింహస్వామి వారు కొండ గుహల్లో వెలిశారు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. అయితే నేను ఈ ఆలయానికి వెళ్తుంటే నాకు మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. ఎందుకంటే పచ్చటి పొలాలు, పచ్చటి వాతావరణం, అలాంటి ప్రాంతంలో మనం చాలా కొంచెం సేపు గడిపినా మనసుకి చాలా మనశ్శాంతి అనేది లభిస్తుంది. కొండ గుహలలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వెలిసిన ఈ బండ మధ్యలో కొండ సొరికల్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి గారు వెలిశారు. జై లక్ష్మీ నరసింహస్వామి. దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చాను. బయటికి వచ్చిన తర్వాత నాకైతే ఈ చుట్టూ ప్రాంతంలో ఉన్న ఈ అడవిని పరిశీలిస్తూ ఉంటే నాకు గురువింద గింజలు లభించాయండి. అసలు ఈ గురువింద గింజలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఇది బహుశా అడవి ప్రాంతం కదా, పైనుంచి వర్షంతో పాటు ఈ గురువింద గింజలు ఇక్కడ వచ్చి పడ్డాయేమో అని నాకు అనిపించి, నేను ఎక్కడ ఆ గురువింద గింజల చెట్టు అసలు ఉంది చూద్దాం అనేసి నేను ఇంకా కొన్ని గురువింద గింజలు దొరుకుతాయేమో అని చూశాను. మా పాప కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చింది గురువింద గింజలు. అసలు గురువింద గింజలు అనేవి లక్ష్మీప్రదం అండి. మంగళకరమైన వస్తువులలో గురువింద గింజలు కూడా ఒకటి. నాకు ఈ గురువింద గింజలు దొరకడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతకు ముందు రోజే నేను గురువింద గింజల చెట్ల గురించి నేను వెతుకుతుంటే నాకు గుడికి వెళ్ళిన తర్వాత ఈ గురువింద గింజల చెట్టు అనేది దర్శనం ఇచ్చింది. ఈ చెట్టు ఎక్కడ ఉందని నేను చుట్టూ కూడా పరిశీలించినప్పుడు అక్కడ పైన నాకు ఈ చెట్టు కనిపించిందండి. బహుశా అక్కడ నుంచి పైనుంచే వచ్చాయని నేను అనుకొని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. దొరికినందుకు లక్ష్మీ కటాక్షం ఉంటేనే ఇవి దొరుకుతాయండి. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అండి. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ నా వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు సంకల్పం ఉంటే ఏదైనా కూడా సాధించవచ్చండి. సో ఇవి దొరకాలనే ఉద్దేశంతో నేను చాలా వెతుకుతుంటే నాకు అనుకోకుండా దొరికాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వాటిలో ఇది కూడా ఒకటి. గురువింద గింజలు అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కానీ గురువింద గింజలు చాలా విషపూరితమైనవి అని కూడా చెప్తుంటారు ఆయుర్వేద శాస్త్రంలో. ఈ గురువింద గింజలను పూజ చేసుకుంటే చిన్నపిల్లలకు దూరంగా ఉంచండి. ఈ గురువింద గింజలు అనేవి దీంట్లో పాయిజన్ అనేది ఉంటుంది. ఇవి తింటే కూడా ప్రాణానికి హాని అని కూడా అంటున్నారు. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయినా సరే ఇవి చాలా జాగ్రత్తగా దూరంగా పెడితే చాలా మంచిదండి. సో వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మొదటిసారి చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్